కాకినాడ పోర్టు వ్యవహారాన్ని ఎలా చూస్తారు? కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నేను విన్నది, నాకు గుర్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఈవెన్ రాసింది, కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం తరలించేస్తున్నారు, దీన్ని ఆపాలి, నన్ను కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటోంది మాఫియా అన్నారు ఆయన. తెల్లారి పొద్దున మీటింగ్ తర్వాత తేల్చింది ఏంటంటే ఆ పోర్టుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, పోర్టుని బలవంతంగా గుంజుకున్నారు, సెజ్ను గుంజుకున్నారట. అసలు ఇష్యూ అది కాదు కదా. అసలు ఇష్యూ పవన్ కళ్యాణ్ రేజ్ చేసిన ఇష్యూ ఏంటి? కూటమి యాక్ట్ చేస్తోంది ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు తాను ఏదైతే ప్రతిపక్ష నాయకుడుగా చెప్పాడో అది ఆయన కూడా మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన మర్చిపోయిన తర్వాత కూటమి ఎట్ట గుర్తుంటుంది? ఇప్పుడు ఆయన ఏమంటాడు, బేసిక్ చాలా అంశాల్లో ఆయన చెప్పిన విషయాలకి భిన్నంగానే మేనిఫెస్టోనే ఉంది. మేనిఫెస్టోలేని కూటమి మేనిఫెస్టో ఆయనకి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటప్పుడు బీజేపీ అయినా కనీసం ఆ మేనిఫెస్టో మేము భాగస్వామి కాదని చెప్పింది ధైర్యంగా. కనీసం ఈయన అది కూడా చెప్పలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి భిన్నంగానే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకు జరిగి తీరుతుందంటే ఆయన కూడా అజెండాని వదిలేసినాడు. పవర్ అజెండాలోకి వచ్చేసిన తర్వాత పాత అజెండాను వదిలేసినాడు. ఇప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా ఆ రోజు చెప్పినది ప్రభుత్వ రంగంలో ఒక సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు అనేది ఆయన ప్రధానమైనటువంటి అలిగేషన్. ఇప్పుడు ఏమైంది, ఆ ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్నటువంటి ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు తమ అధికారంలో వచ్చినప్పుడు కొంత ఎంక్వైరీ జరిపించి షేర్లు బదలాయింపు చేసుకున్నారు, దబాయించారు. ఇప్పుడు ఆయన కేసు పెట్టాడు. ఇప్పుడు మనకు సెక్షన్ 210(2)(2)(12) కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం NCLT లో కేసు బుక్ చేయాలి మామూలుగా అయితే, ఫిర్యాదులు ఏదైనా ఉంటే. వీళ్ళు ఏ యాంగిల్ తీసుకునేసినారు, దాన్ని ఇంకో యాంగిల్ లో తీసుకొని ఇది షేర్లు బదలాయింపు సమస్య కాదు, దౌర్జన్యం సమస్య అని సిఐడికి అప్పగిచ్చేసిన. సిఐడి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అసలు దౌర్జన్యం చేయడం ద్వారా జరిగింది ఏంటి? షేర్లు బదలాయింపే కదా. దౌర్జన్యం చేసిన ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి పేరుతో షేర్లు బదలాయింపు చేసినాడు, భారతీయ సిమెంట్ అటు 40% ఎంతో. అది కూడా ఏంది, అభిమానంతో వాత్సల్యంతో చేస్తున్నాడు. బాండ్లు, దానికి సంబంధించిన బాండ్లు తన చేతిలోనే ఉన్నాయి కానీ ఇవ్వలేదు. ఎందుకంటే పరిస్థితులు కేసులు అవన్నీ అయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు. కానీ బాండ్లు వెళ్ళిపోయినాయి అంటే మా దగ్గర మిస్ అయిపోయినాయి బాండ్లు అని చెప్పి ఆమె సబ్మిట్ చేసినట్టుగా మనకు తెలుస్తాం. అంటే బాండ్లు అన్న దగ్గర ఉన్నాయని ఆమెకు తెలుసు కదా, అన్ని ఇవ్వడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ కూడా చాలా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి బాండ్లు మిస్ అయిన ఒక రకమైనటువంటి పొరపాటుగా తప్పుదోవ పట్టించినట్టుగా అది నేరంతో ముడిపడిన కేసే కదా. అయినా కూడా కేసు ఎక్కడ పెట్టాడు ఆయన, సిబిఐకో సిఐడికి ఇవ్వకుండా నేరుగా వెళ్ళి ఎన్సీఏ అది వాళ్ళు తేలిస్తే ఆ తర్వాత దౌర్జన్యం పైన కూడా కేసు చేయొచ్చు. సిఐడి పోలీస్ స్టేషన్ చేయాలి కదా. ఉదాహరణకు దౌర్జన్యమే అంటే పోలీస్ స్టేషన్ చేయాలి. ఆ పైన దౌర్జన్యం చేశారని పోలీస్ కేసులో కేసు పెట్టాలి. సిఐడికి ఒకవేళ వాళ్ళ పరిధి వాళ్ళు సాధ్యం కాకపోతే అప్పుడు సిఐడికి ఇవ్వచ్చు. అవల కాలేదు నేర అని పరిశోధించడం కోసం సిఐడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టరు. ఎన్సీఎల్ లో కేసు పెట్టుకున్న సిఐడికి ఇచ్చారంటే విచారణ పేరుతో ఏదైనా టేక్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే ఏమైనా అనిపిస్తుంటే మనకు నిజాలు తెలియదు కానీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు 42% తీసుకున్నారు కాబట్టి మేము ఇట్ట పెట్టి మేము ఇంకో పద్ధతిలో పైపించి మేము ఆ 42% తీసుకుందాం అనుకున్నారా? అసలు నాకు అర్థం కాలేదు. ఇట్లాంటి ట్రెండ్ వెళ్ళిపోతే ఇంకా పారిశ్రామిక వాతావరణం ఆడుంటుంది ఆంధ్రప్రదేశ్ లో. మీరు నిజంగా తప్పు జరుగుంటే పద్ధతి ప్రకారం విచారణ ఉండదు. ఆయన కూడా కేఎల్ రావు గారు కూడా చేశారు కదా మనకు తెలియదు. అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు ఆ దౌర్జన్యం చేసి జరిగి 3 సంవత్సరాలు గడిచిపోయి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తే ఎట్లా? గుర్తు ఒకటి అనొచ్చు ఆయన లాజిక్ గా, ఆ రోజు నాకు భయం, ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు చర్చని ఓకే బానే ఉంది. ఈ రోజు ఏ ధైర్యం, వీళ్ళు మీకు అనుకూలంగా ఉన్నారనే? ఆయన అధికారంలో లేడు, ఈయన అధికారంలో ఉన్నాడనే ధైర్యం వచ్చేసినప్పుడు రేపు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మొత్తం తీసుకుంటాడు కదా, అప్పుడు కూడా ఒప్పుకుంటారు మళ్ళీ. అప్పుడు ఆయనకి భయపడి నువ్వు షేర్లు బదలాయింపు చేస్తే ఇప్పుడు ఈయనకి భయపడి కేసు పెడుతున్నాడు ఎందుకు అనుకోకూడదు? అదే ఇప్పుడు ఆయనకు భయపడి ఇప్పుడు పెట్టాడు, ఈయనకి భయపడి రేపు వాళ్ళు ఇస్తారు మళ్ళీ. ఇంకో ఇప్పుడు ఏముంది మళ్ళీ ఇబ్బంది, వైసీపీ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం మొత్తం వాళ్ళకి రైట్ చేసి మళ్ళీ రేపు అధికారంలో వచ్చిన తర్వాత అది ఇంకో కేసు పెట్టి. నా పాయింట్ ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ లో నా పాయింట్ ఏంటంటే సరే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 96లో 97లో కేఎల్ రావుకి ఇచ్చారు. కేఎల్ రావు ఆయన పేరు కేఎన్ రావు అనుకుంటా, ఆయనకి ఇచ్చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి షేర్లు రాయించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన కేసు పెట్టారు, నా దగ్గర వైసీపీ వాళ్ళు తీసుకున్నారు షేర్లు నాకు ఇవ్వండి అని. ప్రభుత్వం కేసు పెట్టి మళ్ళీ ఆ షేర్లు వెనక్కి ఇప్పిస్తుంది అనుకున్నారు. రేపు పొద్దున వచ్చిన తర్వాత ఇంకోటి చేస్తారు. సో ఎట్లాగో అకేషన్ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, ప్రభుత్వం కట్టిన పోర్టు కాబట్టి పూర్తిగా పోర్టుని వెనక్కి తీసుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇవ్వాలి? రివ్యూ చేసి పోర్టులు వెనక్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదానికి ఇచ్చేసినారు, ఆదానికి ఇచ్చేసారని విశాఖపట్నంలో పెద్ద గొడవ కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు సర్మిలా కూడా మాట్లాడుతుంది ఆదానికి ఇచ్చేసారు పోర్టు, విశాఖ పోర్టు అని మాట్లాడినారు. ఆదానికి ఇవ్వడం తప్పైనప్పుడు కేఎల్ రావుకి ఇచ్చినప్పుడు కరెక్ట్ అవుతుందా? ఎలా అవుతుంది? ప్రైవేటే కదా. కాబట్టి ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలన్నీ రాకూడదు అనుకుంటే
ఆయన చేసిన ప్రాసెస్ ఆయన రివ్యూ చేసుకొని మొత్తం టేక్ ఓవర్ చేసుకునేసేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంత డబ్బులు పెట్టుంటే అంత డబ్బులు రిటర్న్ ఇచ్చేసి గవర్నమెంట్ తీసుకునేస్తే పెద్ద ఆదాయ వనరుగా మారిపోతుంది కదా కాకినాడ పోర్ట్. కరెక్ట్, సేఫ్ గా కూడా ఉంటుంది కదా, ఇల్లీగల్ గా ఏమి ట్రాన్స్పోర్ట్ జరగవు కదా అక్కడ నుంచి, ఆ సేఫ్టీ కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ సిప్ కోసం నానా తంటాలు పడినట్టు మనం చూసినాము. అదే ప్రభుత్వం చేతుల్లో ఉంటే అసలు ఆడికి పోదు కదా, చేతుల్లోకి ఎందుకు పోవాలి? కాబట్టి ఇక్కడ నిజంగా అన్యాయం జరిగిందని భావిస్తే రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కేఎల్ రావు కాదు. రాష్ట్ర సంపదతో నిర్మించిన పోర్టు కాబట్టి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రికవర్ చేయండి. కేఎల్ రావు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు మీరు రికవర్ చేస్తే ఇంకో పద్ధతిలో రేపు పోతుంది. ఎట్ట సాధ్యమవుతుంది? రెండు సమస్యలు, ఒకటి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రికవర్ చేయాలి, రెండు ఇట్లాంటి పీకులు ఆడుకుంటే ఇంకా పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు గారి మీద ఉన్న గుడ్ విల్లే ఒకటి, ఆయనతో రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఆయనతో యాక్సెప్ట్ చేసే అంశం. ఇది కొంచెం పీస్ వాతావరణం చేస్తాడు, ఒక ఇండస్ట్రియల్ వాతావరణం చేస్తాడు, ఒక మంచి పేరైతే ఆయనకు ఉంది, దాంతో ఏకీమచ్చు. ఇప్పుడు దాన్ని చెడగొట్టుకుంటున్నారు కదా మీరే. ఇప్పుడు రాష్ట్రం జరుగుతున్న అనేక చోట్ల ఇసుకు సంబంధించి గానీ, ఈ మద్యం షాపులకు సంబంధించి గానీ, బహిరంగ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు గానీ, ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం కడప ఎమ్మెల్యేల మీద గొడవ ఏంటి? ఆ వేస్ట్ ని తీసుకెళ్లిన క్రమంలో బస్తీ మీద సవాళ్ళు తీసుకెళ్తాడు చూస్తారు, ఇద్దరు పీకులాడుకుంటున్నారు, ముఖ్యమంత్రి జరిగే తీసుకొచ్చే పరిస్థితి. ఇవన్నీ పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకొస్తుందా? పారిశ్రామిక కాకినాడ పోర్టు ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది పారిశ్రామిక వాతావరణం పునరుద్ధరించాలి, మీకున్న గుడ్ విల్ కాపాడుకోవాలి. రాష్ట్రం నష్టపోయింది కాబట్టి కేఎల్ రావు కన్నా ముందు నష్టపోయింది రాష్ట్రం, తర్వాత కేఎల్ రావు కావచ్చు. కాబట్టి కేఎల్ రావు రాష్ట్రం నష్టపోయింది దాన్ని రికవర్ చేస్తే ఆయన ఖచ్చితంగా ఈ సమస్యకు శాశ్వత ముగింపు. రేపు వైసీపీ వచ్చినా దాన్ని ఏమీ చేయలేదు, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు వైసీపీ ఇస్తా అంటే ప్రజా సంఘాలు గట్టిగా మాట్లాడతారు కదా, జనాలు కూడా అర్థమవుతుంది కదా ప్రభుత్వం చేతిలో ఉన్నది ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు అని. ప్రాధాన్య విషయంలో ఏ రకమైన గొడవ జరిగిందో, కృష్ణపట్నం విషయంలో ఎలా జరిగిందో, గంగవరం విషయంలో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, నేను ప్రారంభించిన షిప్ యార్డులు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతున్నాడు అనే జగన్ రేపు కాకినాడ మాత్రం తీసుకుంటే నీ కోసం తీసుకున్నాను అనరా. కాబట్టి శాశ్వతంగా ఆ సమస్యకు ముగింపు పలవాలంటే ఒకటి దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవడం. ఎందుకంటే ప్రభుత్వందే మీరు ఇచ్చారు కాబట్టి, నష్టపోయింది ప్రజలు కాబట్టి, ప్రజలు తీసుకుంటే చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసుకుందామని ఆనందం ఉంటుంది, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఆ వైపు వెళ్తే మంచిది.